కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రజలకు ముఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని, అందులో నంబర్ 1 బాధితురాలని తాడేనని పేర్కొన్నారు. చట్టం న్యాయం మీద మాకు నమ్మకం ఉంది అని తెలిపారు. శరలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితిని ఉటంకిస్తూ పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఉందని విమర్శించారు. ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే రిచ్ నియోజకవర్గం అంటారని, ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు, ధనవంతులు ఉన్నప్పటికీ దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడే పేద బస్తీలు కూడా ఉన్నాయని, వారిని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. ఫ్రీ కరెంట్, గ్యాస్, మహిళలకు 2,500 రూపాయలు, 6 గ్యారంటీలు వంటి హామీలు ఇచ్చిన వాటిని పట్టించుకోవడం లేదని, అమలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదన్నారు. ఈ బస్తీ వాసులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పనిచేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు,